మెంతికూర టమాటాకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మెంతికూర 2 కట్టలండి, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, తాలింపు కోసం వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి, పసుపు, కారం, ఉప్పు. ఇవి మెంతికూర టమాటా కావాల్సిన పదార్థాలండి. తయారు చేసుకునే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకున్నాం. ముగ్గుట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకుందామండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాండి. కొంచెం పసుపు వేసుకున్నాండి. ఉప్పు కూడా వేసుకున్నాం. మంటలో స్లోలో పెట్టుకుని కొంచెం 5 నిమిషాలు మగ్గించుకున్నామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దామండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత మెంతికూర వేసుకున్నామండి. టమాటాలు కూడా వేసేసుకుని కారం కూడా వేసుకున్నామండి. 1 స్పూన్ కారం వేసుకున్నాం.
ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు చూద్దామండి. ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. ఈ టమాటాలో ఉండే వాటర్తో మనకి కూర మగ్గిపోతుంది. ఈ టైంలో మీరు ఉప్పు కారం ఏమైనా చూసుకోవాలనుకుంటే ఈ టైంలో చూసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కావాలంటే వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. మనం గిన్నెలోకి తీసేసుకుందామండి. స్టవ్ ఆపేసుకుందాం. మనకి మెంతికూర టమాటా కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.